మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ గారిది అలాగే బుచ్చిబాబు గారి ఇంటర్వ్యూ అయితే బయటకు వచ్చేసింది. యూట్యూబ్లో అయితే ఉందో ఒకసారి అయితే చూడండి. అయితే ఆ ఇంటర్వ్యూ మొత్తం గురించి నేనైతే మాట్లాడను, కానీ ఒక్క విషయం గురించి అయితే నేను ఇక్కడ మాట్లాడతా. అదేంటంటే రామ్ చరణ్ గారు ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, బహుశా ఇది చెప్పొచ్చో లేదో తెలియదు కానీ నా మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్ ఢిల్లీ ఎపిసోడ్ అని. ఇంకా బుచ్చిబాబు గారు చెప్పిన 2:30 గంటల కథ 3 గంటల కథ ఏదైతే ఉందో అదే ఈ ఢిల్లీ ఎపిసోడ్ అని రామ్ చరణ్ గారు అయితే చెప్పారు. అంటే సినిమాలో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్ అంటే ఇది. ఇంకా బుచ్చిబాబు గారు ఏమన్నారంటే, ఈ ఢిల్లీ ఎపిసోడ్ ఎడిట్ రూమ్ లో కూర్చుని ఎడిట్ చేస్తున్నప్పుడు ఆ ఢిల్లీ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు, దాంట్లో రామ్ చరణ్ గారిని చూస్తున్నంత సేపు, అంటే ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క షాట్ చూస్తారు కదా, అది అలా చూడగానే వెంటనే రామ్ చరణ్ గారికి అయితే కాల్ చేసి బుచ్చిబాబు గారు అయితే మాట్లాడేవాళ్ళంట. ఇంకా నవీన్ గారితో కూర్చుని బుచ్చిబాబు గారు ఈ ఫ్రేమ్ తెద్దామా ఈ ఫ్రేమ్ తెద్దామా అంటే ఆయన ఏమన్నారంటే, గుర్తుపెట్టుకో ఈ ఫ్రేమ్స్ చూసినప్పుడల్లా రామ్ చరణ్ గారికి నువ్వు కాల్ చేసావు, అదైతే గుర్తుపెట్టుకో అని నవీన్ గారు అయితే బుచ్చిబాబు గారికి అయితే గుర్తు చేశారంట. ఈ రకంగా ఢిల్లీ ఎపిసోడ్లో కట్స్ చాలా తక్కువ అంట, అసలు కట్సే చేయలేదంట. ఇంకా మిగతా ఎక్కడైనా కట్స్ చేశారేమో కానీ ఢిల్లీ ఎపిసోడ్ ఎలా అయితే తీసారో అలాగే ఉంచేశారంట. ఇంకా రామ్ చరణ్ గారు ఏమన్నారంటే, ఇది నా మోస్ట్ ఫేవరెట్ ఎపిసోడ్, ఎందుకంటే ఈ ఢిల్లీ ఎపిసోడ్లోనే బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే వస్తుంది. నీ ఫస్ట్ సినిమా అయిన ఉప్పెన సినిమాలో ఉండే ట్విస్ట్ కంటే ఇది 100 రెట్లు అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఢిల్లీ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అసలు ఈ స్టోరీ మొత్తానికి సమాధానం దొరికే ఈ ఢిల్లీ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇది నా మోస్ట్ ఫేవరెట్ అంటూ రామ్ చరణ్ గారు అయితే చెప్పారు. ఇంకా వీళ్ళు అక్కడికి షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ టెంపరేచర్ కూడా చాలా తక్కువ ఉండేదంట, వెదర్ కూడా వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టిందంట. కానీ అక్కడ షూటింగ్ తీసిన అంటే ఆ ఫ్రేమ్స్ పెట్టి మన డిఓపి అయిన ర్యాండీ గారికి అయితే రామ్ చరణ్ గారు 100కి 100 మార్కులు అయితే వేశారు. ఆయన పెట్టిన వైడ్ ఫ్రేమ్లు కావచ్చు, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుందంట. ఈ రకంగా ఒక క్రేజీ విషయాన్ని అయితే రామ్ చరణ్ గారు ఇంటర్వ్యూ ద్వారా మనకైతే చెప్పారు. మరి ఆ ఢిల్లీ ఎపిసోడ్స్ కనుక మనం ట్రైలర్లో చూసుకుంటే చాలా అంటే చాలా ఎమోషనల్గా మనకైతే అనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా యొక్క టోటల్ ఎమోషనల్ క్రక్స్ ప్లస్ ట్విస్ట్ అక్కడే ఉందని రామ్ చరణ్ గారే చెప్పారు. కాబట్టి మరి అదేంటో మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా క్రేజీ విషయాలు అయితే చెప్పారు. ఒకసారి త్వరగా యూట్యూబ్ ఓపెన్ చేసి అవైతే చూసేయండి. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.